ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెద్ది మూవీ స్టోరీ, అదేవిధంగా మధ్యప్రదేశ్లోని భోపాల్ ఈవెంట్లో స్పెషల్ సాంగ్ గురించి, అదేవిధంగా ముంబైలో ట్రైలర్ లాంచ్ గురించి విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. రామ్ చరణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పెద్ది మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ముందుగా పెద్ది స్టోరీ గురించి చూద్దాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం వచ్చే నెల 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు రానటువంటి అద్భుతమైన బిజినెస్ ఆఫర్స్ ఈ చిత్రానికి వస్తున్నాయి. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ట్రేడ్లో ఆ రేంజ్లో ఉంది. మరి ఇక పెద్ది స్టోరీ గురించి చూస్తే, ఇప్పటి వరకు పెద్ది అంటే కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే అని అనుకొని ఉంటారు. ఎందుకంటే మేకర్స్ ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని ఒక స్పోర్ట్స్ డ్రామాగా మాత్రమే ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా కోర్ పాయింట్ స్పోర్ట్స్ కాదు. ఆధునిక యుగంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఒక గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక యువకుడు చేసే ప్రయత్నమే ఈ కథ. తన గ్రామానికి రైలుని రప్పించడానికి ఈ యువకుడు స్పోర్ట్స్ని ఒక ఆయుధంగా చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో తన గ్రామానికి గుర్తింపు రప్పించి అభివృద్ధి అయ్యేలా చేస్తాడట. ఈ ప్రయాణంలో హీరోకి ఎదురయ్యే సవాళ్ళు ఎలాంటివి అనేది ఈ చిత్రం. సినిమా మొత్తం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుందట. ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో మనం చూడొచ్చు అంటున్నారు. ఆ రేంజ్లో అవుట్పుట్ వచ్చిందట. థియేటికల్ ట్రైలర్తో సినిమా కథ ఎటు నుండి ఎటువైపు వెళ్తుంది అనే దానిపై డైరెక్టర్ బుచ్చిబాబు అందరికీ ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాడని అంటున్నారు. గత 2-3 రోజుల నుండి సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు పెద్ది మూవీ టీంపై ఎంతటి తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారో చూస్తూనే ఉన్నాం. సినిమాకు పట్టుమని 20 రోజులు కూడా లేవని, కానీ టీం ప్రమోషన్ని అసలు పట్టించుకోవడం లేదని, ఆ కారణం చేత ఈ చిత్రంపై ఏర్పడిన హైప్ మొత్తం డైల్యూట్ అయిందని, ఆ ప్రభావం ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్పై స్పష్టంగా కనిపిస్తుందని, రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ కంటే కూడా ఈ సినిమాకు తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుందని, ఇప్పటికైనా మేకర్స్ నిద్రలో నుండి మేల్కొని ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని, లేదంటే ఓపెనింగ్స్పై చాలా దారుణమైన ప్రభావం పడుతుందని హెచ్చరించారు అభిమానులు. కొంతమంది అభిమానులు అయితే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాము అంటూ కూడా బెదిరించడం తెలుస్తోంది. అందుకు సంబంధించిన ట్వీట్లు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. అయితే అభిమానుల నుండి ఎదురవుతున్న అసంతృప్తిని మేకర్స్ గమనించారు. వెంటనే స్పందిస్తూ ప్రమోషన్స్కి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 18న ముంబై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని గ్రాండ్గా ఏర్పాటు చేయబోతున్నామని, ఈ ఈవెంట్లో అనేక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ నెల 23న భోపాల్లో అతిపెద్ద మ్యూజికల్ నైట్ ఈవెంట్ను ఏర్పాటు చేయబోతున్నామని, ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన స్పెషల్ సాంగ్ను విడుదల చేయడంతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుందని చెప్పుకొచ్చారు. ఈ 2 ఈవెంట్స్ కూడా నార్త్ ఇండియాలో ఈ చిత్రంపై హైప్ ఏర్పడడానికి కారణం అవుతాయని, ప్రపంచవ్యాప్తంగా కూడా బజ్ మరోసారి క్రియేట్ అవుతుందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా ఈ చిత్రం మొదటి రోజున 200 కోట్ల రూపాయలకు పైన గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకంతో చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరోపక్క ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందు అనేక ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేశారట. బాలీవుడ్లోని ప్రముఖ టీవీ షోస్కి కూడా పెద్ది టీం వెళ్ళి ప్రమోషన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రమోషన్స్ లేవు అని అభిమానులు పడుతున్న బాధకు ఈ నెల 18న తెరపడనుంది. అప్పటి నుండి ప్రతిరోజు మేకర్స్ ప్రమోషన్స్తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారు. చూడాలి మరి మేకర్స్ అనుకున్న విధంగా చేస్తారా లేదా అనేది.